ఆ యొక్క పాట యూత్ని ఈ తరాన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. దేవుడు మనకు ఎంత మేలు చేస్తాడో ఆ యొక్క పాటలో మనకు. అందుకని ఆ పాటలో స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోట నిలబెట్టు వాడవు. ఈ యొక్క పాట దాని యొక్క వాక్య భావాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళు చెప్పినవన్నీ ఇందులోనే కరెక్ట్ ఉన్నాయంటే బైబిల్లోనే, కానీ చాలా వాక్యాలు రిఫరెన్సులు ఉన్నాయి. అందులో నుంచి కొన్ని మాత్రమే నేను తీసుకోగలిగాను. స్థిరపరచు వాడవు అని మనం వాక్యంలో మనం చూచినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్థిరపరచు వాడవు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 36వ వచనములో మనము చూచిన కుమారుడైన వినయ రాజునకు ప్రత్యుత్తరముగా అలాగు జరుగును గాక నా ఏలిన వాడవును నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. హల్లెలూయా. అంటే మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 36వ వచనములో ఇక్కడ స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత పడిపోయిన చోట నిలబెట్టు వాడవు. 2వ వచనంలో చూసినప్పుడు ఆ యొక్క పడిపోయిన చోటు ఎక్కడైతే పడిపోతున్నారో అక్కడ నిలబెట్టినటువంటి ఆ దేవుడు నిలబెట్టేవాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో నిలబెట్టినట్లుగా దేవుడు చూస్తుంటున్నాము. అదే అపోస్తుల కార్యంలో చూద్దాం. 2 వచనాలు ఇక్కడ ఇస్తున్నాను. ఆమోసు 9:11, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టేది వాడను అని అంటున్నాడు. పడిపోయిన చోట నిలబెట్టువాడను. దీనికి కూడా మన వాక్య రిఫరెన్స్ చూసుకున్నాము. తర్వాత ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు. ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు. 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూడగలము. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో చూడగలము. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో చూడగలము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. ఇందులో ఏదో ఒకటి చదివేసి లూకా 14:11 చూసుకుందాం. మచ్చుకు తన్ను తను హెచ్చించుకొనువాడు ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడునని చెప్పిన. అందుకనే ఘనపరచు వాడవు నీవే, హెచ్చించు వాడవు నీవే. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఘనపరచబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. తర్వాత ఆ పాటలోని మా పక్షమున నిలిచి జయమిచ్చు వాడవు నీవే, మా పక్షమున నిలిచి జయమిచ్చు వాడవు నీవే. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో చూడగలము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో నీకు జయము ఇచ్చువాడు, నిన్ను విడిచిపెట్టుటకును నేను నీకు తోడైనందున వారు నీ పైని విజయము పొందా మా పక్షము నిలిచి జయమిచ్చు వాడవు. అంటే దేవుడు మన పక్షమున నుండి జయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. తర్వాత ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. హల్లెలూయా. నీ నామమునకే మహిమంతా తెచ్చుకోగలవు, ఏమైనా చేయగలవు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలని అగ్నిగుండములో వేసినప్పుడు ఆ కథని మొత్తం మార్చేశాడు. దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు సింహపు నోళ్లను మూసి కథ మొత్తము మార్చినప్పుడు జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను బ్రతికింపగలిగేనా?
నీ నామమునకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్య నీకే సాధ్యము. లూకా సువార్త 18వ అధ్యాయము. యేసయ్య నీకే సాధ్యము. ఆయన మనుషులకు అసాధ్యము దేవునికి సాధ్యములని చెప్పాను. యేసయ్య నీకే సాధ్యం అంటే మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము, ఆయనకు మొత్తం సాధ్యమే. అంటే ఇప్పుడు ఆయనకి అడ్డు ఏది లేదు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ యొక్క వాక్యాన్ని మనము చూడగలము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ పాటలోని మనం ఇంకొక వచనాన్ని మనం చూస్తున్నాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి ఎక్కడుంది? కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. త్వరగా ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? హల్లెలూయా. అంటే సర్వకృపానిధి మా పరమ కుమ్మరి అంటే ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? తర్వాత 2వ వచనంలో అంటాడు, నీ చేతిలోనే మా జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే నీ చేతిలో నా జీవం, నేనే మార్గం, నేనే సత్యం, జీవమే ఆయన చేతిలో ఉంది. మన జీవం అంతా ఆయనలోనే ఉన్నది. అందుకే అంటున్నాడు తర్వాత, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి అని ఎక్కడ వ్రాయబడి ఉన్నాయంటే కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. కీర్తనలు 92వ అధ్యాయము 5వ వచనం. అంటే కీర్తనలు అంటే అన్ని పాటలే, అవన్నీ కీర్తనలన్నీ పాటలే. 92:5లో అంటాడా, నీ కార్యములు ఎంతో దొడ్డవి, ఎంతో గొప్పవి. నీ కార్యములు ఎంతో గొప్పవి. చదవండి కీర్తన 92:5. నీ ఆలోచనలు ఎంతో గొప్పవి. హల్లెలూయా. యెషయా గ్రంథం 25:1లో కూడా ఉంటుంది, ఇక్కడ నీ ఆలోచనలు కూడా ఎంతో గొప్పవి. అందుకంటాడు, మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. తర్వాత 4వ లైన్లో, మా ఊహకు మించిన కార్యములు ఎన్నో చుంటివి. హల్లెలూయా. చున్నవి, మా యొక్క ఊహకు మించిన కార్యాలెన్నో నువ్వు జరిగించుచున్నావు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథము జరిగించితివి. యోబు గ్రంథం 42:3లో అంటాడు, కార్యములెన్నో జరిగిస్తున్నావు. నిజంగా మన ఊహలల్లా, మన తలంపులల్లా, మన ఊహించలేని మాటల చేత ఆలోచనలను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని నేను ఏమి చేయలేను గనుక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాంటి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. అంటే ఊహకు మించిన, ఊహించిన వాటికి అన్నింటికంటే. హల్లెలూయా. ఎఫెసీ 3:20లో కూడా ఉంటాడు, అడుగు వాటి అన్నింటికంటేను, ఊహించు వాటి అన్నింటికంటేను దేవుడు శక్తి ఏందండి, చేయు శక్తి కలిగిన దేవుడు. ఊహించు వాటిని ఊహించలేమని మనం పాట పాడతాము. ఊహించవు, నువ్వు అసలు ఊహించను కూడా ఊహించలేని గొప్ప కార్యములను దేవుడు నీ ఎడల చేస్తాడు. తర్వాత నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. 2వ పేతురు త్వరగా 2వ అధ్యాయము 2వ పేతురు
2వ అధ్యాయము 21. పూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన 2వ అధ్యాయం 21 వచనం అంతేనా? చదువు. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా కొన్ని మనకు తెలియకుండడమే మేలట. హల్లెలూయా. ఇది నాకు తెలియాలి, ఇది నాకు తెలియాలంటే తెలిస్తే నీకు ఆడ ఇబ్బంది అవుతుంది. కానీ దేవుడు కొన్ని మరుగు చేస్తున్నట్టు తెలియకుండానే. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు కాబట్టి కొన్ని తెలియదు మనకు, అంటే తెలియకుండా చేస్తాడు. తర్వాత అంటాడు, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? చూసుకుందాం. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము చదవం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. మచ్చుకు అంటే షాంపిల్గా మాత్రమే మనం కొన్ని తీసుకుంటున్నాం. దేవుడు బలమైన ఒక దైవ సేవకుడు ఒక పాట రాయాలి అంటే, ఒక పాట పాడాలి అంటే, ఒక వచనాన్ని వెతుక్కోవాలంటే బైబిల్లో తను ఎంతో కష్టపడితేనే, ఎంతో చదువుకుంటేనే అందులో ఉన్నటువంటి అక్షరాలని పదాలని ఏరుకొని పాట పాడతాడు. హల్లెలూయా. రైట్. యోబు 19:8. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు. చూసారా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? దేవుడు నీకు కంచె వేశాడు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏదో జరుగుతుంది, ఏదో. అసలు నీకు కంచె వేశాడు దేవుడు. అందుకని యోబు అంటాడు, యోబు చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా, నేను యోబుని ఏదైనా చేద్దామంటే నువ్వు కంచె వేసితివి కదా. అందుకే సాతానుడు దేవుని దగ్గరికి పోయి, అయ్యా యోబు సంగతి తెలుసా అంటే, మంచిగా ఆస్తులు ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు కాబట్టి రోజు నీకు ప్రార్థన చేస్తాడు, రోజు నీకు బలులు అర్పిస్తాడు, రోజు నీకు మొక్కుతాడు, ఆయనకు ఆశ తీసేస్తే అసలు నీ జోలికే రాడు, నీ దగ్గరికే రాడు, నీ పేరుకే రాడు అని చెప్పేసింది సైతాన్ భయ్. నువ్వు యోబుకు కంచె వేసితివి కదా, ఆ కంచె తీసేయ్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? యోబుకు కంచె వేశాడు. యోబుకు కంచె ఉంది, నీకు కూడా ఒక కంచె ఉంది, ఒక కాంపౌండ్ ఉంది, ఒక వాల్ ఉంది, ఒక గోడ ఉంది, ఒక కోట ఉన్నది. అది కాంపౌండ్ దాటి ఎవరు రాలేరు. ఆ రక్షణ కోట నీకు కనిపించకపోవచ్చు. అందుకనే సాతానుని నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. తర్వాత మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. మా దేవా నీవే మా తోడుంటే. 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 6వ వచనం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. హల్లెలూయా అన్న పాటకు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనము, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము కూడా 20-12 ఏది జాయిన్ లేదు. రైట్. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, మాకేం తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. అందుకనే మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, మాకు తోడుండు, మాకు శత్రువులు మా వెంట ఎంతోమంది మమ్మల్ని గెదుగుతూ ఉన్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తూ ఉన్నారు, మా మీద పడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీవు మా తోడుంటే చాలును. హల్లెలూయా. అది కూడా యేసయ్యను శోధించాలనుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళారు, అపవాది తీసుకెళ్ళాడు. యేసయ్యను ఒక శిఖరం మీదకి తీసుకువెళ్ళాడు. యేసయ్యని ఎన్నో సందర్భాలుగా శోధించడానికి ప్రయత్నించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూడొచ్చు.
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38, ప్రకటన గ్రంథం 20:10. ఇక్కడ ఆ పైన వచనాలలో యేసు ప్రభుని శోధించినట్టుగా చూస్తుంటున్నాం. లూకా సువార్త 4 తీసుకొని పోయి హల్లెలూయా అపవాది రైట్ మళ్ళా చదువుతా. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యములు నీకిత్తును అని ఇక్కడ అపవాది నీవు నాకు మ్రొక్కు. అపవాది అంటాంది యేసయ్యను, నీవు నాకు మ్రొక్కు. ఏమంటుంది? నీవు నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇస్తా అంటే అపవాది వాని యొక్క కుయుక్తులు, అపవాది యొక్క వాని యొక్క తలాంతులు, అపవాది యొక్క వాని యొక్క కీడు ఇక్కడ యేసయ్య దాన్ని ఏం చేశాడంటే మేలుగా చేసేసాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం రైట్. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అపవాది తలంచిన క్రియలన్నీ మేలైపోయాయంటే అపవాది ఎక్కడ పడవేయబడుతున్నాడంటే వాడు అగ్ని గంధకములు గల గుండములో. ఇప్పుడు వాడు తలంచాడు, నేను యేసయ్యని కాలు మొక్కించుకుంటా, అయితే యేసయ్యని నేను శోధిస్తా, యేసయ్యని నువ్వు దూకు, ఇదిగో దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటారని యేసయ్యని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన అపవాది తలచిన క్రియలన్నీ మేలైపోయినాయి. దేవుడు ఏం చేశాడంటే మేలు. మనల్ని కూడా ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేస్తా అంటే ప్రతిరోజు వాడు ఏం చేస్తాడంటే సర్ర అక్కడికి పోతున్నాడట. వాడు ఎంత స్పీడ్గా పోతున్నాడంటే వాడు అంత స్పీడ్గా పోయి ఆయన చూడ రంగ ఏం చేస్తాడు, ఆయన చూడు 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 అంటాడట. అందుకనే అపవాది తలచిన కీడులన్నీ మేలు చేశాడు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా.